ఆదిత్యుని అనుగ్రహం పొందడానికి శాస్త్రాలు చాలా మార్గాలు చెప్పాయి. తేలికైన మార్గాలతోనే సూర్యానుగ్రహం పొందవచ్చు. ప్రతిరోజు సూర్యోదయాత్ పూర్వమే స్నానాదులు పూర్తి చేసుకొని సూర్యునికి నమస్కారం చేసుకోవడం ప్రతివారి విధి. సూర్యానుగ్రహం పొందాలనుకునేవారు ముఖ్యంగా ఈ విధిని ఆచరించాలి. బ్రహ్మ పురాణంలో చెప్పిన కొన్ని మార్గాలు, వాటిలో కొన్ని విందాం. మాఘ శుద్ధ షష్ఠి లేదా సప్తమి నాడైన ఏకభుక్తంతో వ్రత నియమాలను పాటిస్తూ సూర్యుని పూజించిన వారు అశ్వమేధ యాగం చేసిన ఫలితాన్ని పొందుతారు. సప్తమి నాడు ఉపవాస నియమంతో భాస్కరుని పూజించిన వారు పరమోత్కృష్ట గతులను పొందుతారు. శుక్ల సప్తమి నాడు ఉపవాసం చేసి తెల్లని రంగు ద్రవ్యాలతో సూర్యుని పూజించిన వారు సకల పాపముల నుండి విడివడిన వారై సూర్యలోకాన్ని చేరుకుంటారు. శుక్ల సప్తమి ఆదివారం కలిసి వస్తే దానికి విజయ సప్తమి అని పేరు. ఆ రోజు చేసిన స్నాన, దాన, తప, హోమ, ఉపవాసాదులు మహాపాతకాలను సైతం నశింపచేస్తాయి. చిత్రబాణుని అనేక రంగుల సువాసన కలిగిన పువ్వులతో ఉపవాసము చేస్తూ పూజించిన వారు అభీష్ట సిద్ధులు నెరవేర్చుకోగలరు. ఒక నియమంగా నేతితో లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి ఆదిత్యుని పూజించిన వారికి కంటికి సంబంధించిన అనారోగ్యం కలగదు. ప్రతిరోజు క్రమం తప్పకుండా సూర్యునికి దీపాన్ని సమర్పించిన వారు జ్ఞానదీపంతో ప్రకాశిస్తారు. ఎర్ర చందనంతో కలిపిన ఎర్రటి పుష్పాలతో సూర్యోదయ సమయంలో అర్ఘ్యాన్ని సమర్పించేవారు ఏడాదిలోగా సూర్యానుగ్రహ సిద్ధిని పొందగలరు. పాయసములు, అప్పములు, పండ్లు, కందమూలములు, నేతితో చేసిన వంటకాలు సూర్యునికి అర్పించిన వారు అన్ని కోరికలను సాఫల్యం చేసుకోగలరు. సూర్యునికై ధ్వజం, ఛత్రం, చామరాలు, జెండాలు శ్రద్ధగా సమర్పించేవారు ఉత్తమ గతులను పొందగలరు. సూర్యునికై నేతితో తర్పణాలు ఇస్తే సర్వసిద్ధులు కలుగుతాయి. పాలతో తర్పణాలు చేస్తే మానసిక తాపముల నుండి విముక్తులు అవుతారు. పెరుగుతో తర్పణాలు ఆచరిస్తే తలచిన పనులు నెరవేరుతాయి. ఆదిత్యునికై భక్తిగా ఏ ఏ ద్రవ్యాలను సమర్పిస్తారో అవన్నీ అసంఖ్యాక పదార్థాలుగా తిరిగి వారికి లభిస్తాయి. నియమాచారులకు భావశుద్ధి కూడా చాలా ప్రధానం. భావశుద్ధితో చేసిన అర్చనాదులకు సరైన ఫలం లభిస్తుంది. తల భూమిని తాకే విధంగా సూర్యునికై నమస్కారం చేసేవారి సకల పాపాలు ఆ క్షణంలోనే నశిస్తాయనడంలో సందేహం లేదు. భక్తి ప్రపత్తులతో సూర్యునికి ప్రదక్షిణ చేసేవారు సప్తద్వీపములతో కూడిన భూమి చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలాన్ని పొందుతారు.